కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ సింగిల్ లైన్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఓ 3 ఏళ్ల పాటు సస్పెన్స్ తో కూడిన క్యూరియాసిటీని పెంచేసింది. ఇప్పుడు అలాంటి సింగిల్ లైనర్ తెలంగాణ పాలిటిక్స్ ను ఓ ఊపుతోంది. సీఎం రేవంత్ రహస్య స్నేహితుడైన ఆ బీజేపీ ఎంపీ ఎవరు అంటూ నడుస్తున్న చర్చ రాజకీయ రచ్చరేపుతోంది. 3 పార్టీల్లోనూ దీనిపైనే ముచ్చటగా దండిగా నడుస్తోంది. మరింతకు ఎవరా ఎంపీ, సీఎంతో సహవాసం దేనికి? తెలంగాణలో జరుగుతోంది మహానాటకం. కాంగ్రెస్ పార్టీ చేస్తోంది కుమ్మక్కు రాజకీయం. ఓ బీజేపీ ఎంపీతో సీఎం గారి రహస్య స్నేహం అంటూ పొలిటికల్ బాంబులు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కంచ గచ్చిబౌలి భూములను సొంతం చేసుకోవడానికి కాషాయ పార్టీ ఎంపీతో చేతులు కలిపిన సీఎం రేవంత్ రెడ్డి అసలు రంగు రానున్న రోజుల్లో పట్టబయలు చేస్తానంటూ బరాబర్ డైలాగులు వదిలారు. ఒక బ్రోకర్, బాంబే బ్రోకర్ ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్ కి నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. 10,000 కోట్లు తెచ్చుకున్నారు. ఎంపీ గారు ఎవరో నేను చెప్తా. ఎప్పుడు చెప్తా అంటే ఆ ఎంపీకి కొంత సాయం చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ ఫ్యూచర్ సిటీలనో ఆడనో ఈడనో ఆ ఎంపీకి కొంత సాయం జరుగుతోంది. అది జరిగినాక కాగితంతో సహా బయటకు వచ్చి ఈ ఎంపీ, ఈయన బ్రోకరు, ఈ బ్రోకరేజు, ఈ ముఖ్యమంత్రి, ఈయన వీళ్ళ పాత దందాలు అన్ని బయట పెడతా. ఎస్, ఈ కామెంట్సే ఇప్పుడు తెలంగాణలో కాకరేపుతున్నాయి. అందరూ ఎవరా ఎంపీ అంటూ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే రేంజ్ లో చర్చ నడుస్తోంది. లోక్సభ ఎంపీనా, రాజ్యసభ ఎంపీనా, సీఎం కి ఎంపీ చేస్తున్న మేలేంటి, సీఎం ఆ ఎంపీకి చేకూరుస్తున్న లాభం ఏంటి అన్న దానిపై రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. దీంతో కేటీఆర్ కమెంట్స్ పై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆధారాలు ఉంటే బయట పెట్టాలి, కానీ అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా అని కళ్ళబొల్లి మాటలొద్దన్నారు. కమిషన్ ఇచ్చింది తెలుసా, బ్రోకర్ ఎవరో తెలుసా, ఎందుకు పెడతలేడు? పెట్టచ్చు కదా, బయట పెడతా ఎందుకు బయట పెడతాడు? ఆధారం బయట పెట్టచ్చు కదా. ఎవరు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన వస్తా ఉంది ఆయన వస్తా ఉంది అని చెప్పుడు టైం పాస్ పాలిటిక్స్ చేస్తుంది. అంతే కదా మీరు చేసేది, అంతే ఏం చేస్తారు మీరు? ఇక ఇదే అంశంపై అంతకుముందు బీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కావాలనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని నిప్పులు చెరిగారు. భూములను కాపాడాలంటూ తీవ్ర ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలపై కారు పార్టీ కావాలనే విమర్శలు చేస్తుందన్నారు. లేనిపోని ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు రఘునందన్ రావు. హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. ఏం చేసిరు? 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలినేట్ చేయలేదు? టిఆర్ఎస్ హాస్ నో లోకల్ స్టాండింగ్. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు అని మాట్లాడతారు కొంతమంది. ఫాల్తు ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియాల్టర్లో కట్టుబెట్టింది. ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టిఆర్ఎస్ పార్టీ. మొత్తంగా సీఎం రహస్య స్నేహితుడు ఓ బీజేపీ ఎంపీ అంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ పొలిటికల్ గా కాకపుట్టిస్తున్నాయి. ఎవరా ఎంపీ అంటూ ప్రజల్లోనే కాదు 3 పొలిటికల్ పార్టీల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. మరి ఆ ఎంపీ ఎవరు, సీఎంతో ఆయనకు జరిగిన డీల్ ఏంటి అన్నది తెలియాలంటే కేటీఆరే చెప్పాలి. మరి చూద్దాం అసలు ఏం జరగబోతుందో.